దేవుని ప్రేమను బట్టి ఇక్కడ దివాన్ దర్శించడానికి వచ్చిన సేవకుని బట్టి సేవకురాలు బట్టి దేవునికి నేను వందనాలు. అదేవిధంగా వచ్చిన సంఘానికి పిలిచినలోగానే కొంచెం ఇబ్బంది అయినా కానీ అనేదా భావించకుండా దేవుని ప్రేమను బట్టి ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టు క్రీస్తు యేసు రక్త సంబంధులం మనకందరికీ ఒకే తండ్రి, మనందరికీ శత్రువు ఒకటి. సార్వత్రిక సంఘంలో మీరంతా నాతో పాటు సహోదరులుగా దేవుడు ఇచ్చాడు. దేవుని యొక్క అనాది సంకల్పము, దేవుని ప్రేమను బట్టి నా సాక్ష్యం ఏంటంటే దేవుడు గత కాలం అంతా ఎన్నో మేలు చేశాడు. ఆయనకి ఎన్ని రోజు స్థుతి కూడికలు పెట్టుకున్నా తక్కువే. కానీ మనం పరిస్థితులను బట్టి సిచ్యువేషన్స్ని బట్టి మనం కానీ దేవుని మేలుని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. నా ప్రాణం యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమన్నాడు. ఒకటా రెండో కాదు, ప్రతిరోజు దేవుడు అనేకమైన అద్భుతాలు కాచి కాపాడుతున్నాడు. బిడ్డ విషయంలో కూడా దేవుడు తన కృపను చూపించాడు. మనం తల్లిదండ్రులుగా భౌతికంగా శారీరకంగా మనం 24 గంటలు వారికి కాపలాగా ఉండలేం, కానీ ఇశ్రాయేలీని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అన్న రీతిగా నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తా అన్నాడు. సేవకుడు చెప్పినట్టు సమాధుల్లో కట్టెలు లేవని బిడ్డల్ని కనమనము. కానీ ఇది అద్భుత రీతిగా ఇంతకుముందు సేవకుడు చెప్పినట్టు ఇంట్లోనే తలుపు గొల్లం పెట్టుకుంది. మళ్ళీ నిన్న రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ప్రేయర్ హౌస్లో నుంచి మెయిన్ రోడ్డు మీద పరిగెత్తింది. దేవుడు ఒకటని కాదు, అన్ని రకాలుగా ఆమెను కంట్రోల్ చేస్తూ అదుపు చూస్తూ మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా. ఆమె అంటారు కదా 50 GB స్పీడ్ అని, మాదేమో 5 GB స్పీడ్ లాగా నెట్ స్లోగా తిరుగుతుంది. కానీ మాకు 50 GB స్పీడ్ ఇచ్చింది కాబట్టి మమ్మల్ని కూడా ఆ స్పీడ్ని అందుకోమని. సో దేవుడి యొక్క కృప మా పట్ల దేవుడు చేసిన మేలు. అంటే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ దేవుడు కాపాడుతూ, మా ప్రయాణాల్లో కాపాడుతూ, చెప్పినట్టుగా ఎన్నో సవాళ్ళు, ప్రతికూల పరిస్థితులు, అననుకూల పరిస్థితులు, ఓన్లీ వాతావరణమే కాదు, ఉద్యోగం చేసే దగ్గర కూడా ప్రతికూల పరిస్థితులు, ఎదురు గాలి, ఎత్తుగడ్డలు, పర్వతాలు. అంటే క్లియర్గా చెప్పాలంటే మన భాషలో హామానులు, ఎంతోమంది హామానులు, అమాలేకీలు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే వెన్నుపోటు పొడిసేవాళ్ళు, మంచిగా ఉండి ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళందరి నుంచి దేవుడు అనుక్షణం తప్పిస్తూ ఈ పోరాటంలో, ఈ ఆత్మీయ పోరాటంలో దేవుడి కోసం నిలబడే కృపనిచ్చాడు. అదేవిధంగా కుటుంబంతో సహా దేవుడిని వెంబడించే భాగ్యాన్ని ఇచ్చాడు. అందులో మా గొప్పతనం మాదేం లేదు, అన్ని కుటుంబం నుంచి రక్షించుకున్నాడు. అంటే నేను భక్సింగ్ అయ్య గారి అంత అంటే ఆ దైవ సేవకులతో పోల్చుకొని అంత లేదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, నేను ఆ మాట మాత్రం ఖచ్చితంగా అనుకున్నా. ఇంతకుముందు సేవకులు చెప్పినప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. నేను ఒకటే అనుకున్నాను, అంటే ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంట్లో నుంచి, అంటే నన్ను ఇంట్లో నుంచి లిటరల్గా నన్ను కూడా బయటికి పంపించేశారు. నీకు ఈ దేవుడు ఎందుకని, ఈ తక్కువ కులం దేవుడు నీకెందుకు అని నన్ను పంపించేసే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఒకటే అనుకున్నా, చావైనా రేవైనా క్రీస్తే, ఆ క్రీస్తే నడిపించాలి, క్రీస్తే నిలబెట్టాలని. ఆ దేవుణ్ణి నమ్ముకున్న వారిని, ఆయన యుద్ధకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము తోసివేయనన్నాడు. ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, మందిరానికి వచ్చినా లేకపోతే ఎక్కడికి వచ్చినా దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో ఉన్నవారు, అది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా వారి దేవుణ్ణి ఆకర్షించి దేవుని ప్రేమతో ఉన్న వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. దేవుని చేత ఆకర్షించబడ్డవాడే మందిరానికి వస్తాడు. మనకు ఆప్తులుగా, ఆత్మీయులుగా నిలబడే వాళ్ళు కూడా దేవుని చిత్తంలో ఉన్నవారే. వాళ్ళు ఇచ్చారు, మనం ఏం చేయాలి? ఇచ్చిన వారిని కాపాడుకోవాలి, లేని వారి గురించి బాధపడకుండా దేవుడిని స్తుతించాలి. మనకేముంటుంది అంటే ఎన్నో చేసిన మేళ్లకు మనకు లేనియే గుర్తుంటాయి ప్రతి ఒక్కరికి. అంటే నాకు కూడా కొదవలు లేవని కాదు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కొదవలు ఉన్నాయి. కానీ ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదైన వాడు. ఒక ఉద్యోగం అడిగితే దేవుడు 2 ఉద్యోగాలు ఇచ్చాడు, గర్భఫలం ఇచ్చాడు. థైరాయిడ్ ఉంది, తనకు ఎలాగో అవుద్దో, గర్భఫలం వస్తుందో లేదో అనుకుంటే చక్కని కుమార్తెని ఇచ్చాడు. ఏ విషయంలో కూడా దేవుడు అవమానాలన్నీ కొట్టేస్తానన్న రీతిగా తనే కలగజేసుకొని కుటుంబంలో మా ఇద్దరికి సమాధానాన్ని ఇస్తూ, బిడ్డను కాపాడుతూ, మీ అందరినీ ఆత్మీయులను, ఆప్తులను ఇచ్చాడు. క్రీస్తు యేసు రక్త సంబంధులే చివరికి నిలబడే బంధుత్వం అని. ఎందుకంటే మన రక్త సంబంధికులు ఉండొచ్చు, కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ విడవబడతారా, ఎత్తబడతారా? క్రీస్తు రక్తంలో కడగబడని వారు
విడవబడతారు. క్లియర్ కట్ గా విడవబడతారు. కడగబడని వారు విడవబడతారు. నీ సొంతగా నువ్వు ఎంత ప్రేమించే తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, తమ్ముడైనా, భార్య అయినా, ఆ బంధుత్వం ఏంది? వారిని ఆత్మీయంగా వారిని క్రీస్తులో మనం సంపాదించకపోతే వారు ఎంత ఆప్తులైనా కానీ ఏం చేస్తారు? ఇక్కడ వాడు విడవబడతారు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు, ఎత్తబడతారు. మనమంతా నా తపన ఇక్కడ పెట్టిన స్తుతి కూడికి కూడా కారణము ఇక్కడ రక్షణ లేని వారు రక్షించబడాలి, మార్పు చెందని వారు మారు మనసు పొందాలి. ఎందుకంటే నేను గొప్పగా చెప్పట్లేదు. నాకు ఎప్పుడు అంటే అంతకుముందు ఎవరు చూసినా బర్త్డేలు అంతా జైల్లో లేదంటే అనాథ శరణాలయంలో జరిపేవాళ్ళు. సెలబ్రిటీస్ ఎవరన్నా అంటే వాళ్ళు ఎందుకు జరుపుకుంటారో పెద్ద అంటే పబ్లిసిటీ కోసం అని అనుకునేవాళ్ళు, నాకు తెలియనంత వరకు. ఆ తర్వాత జీవిత సత్యము పరమార్థం తెలిసిన తర్వాత, అందుకే బైబిల్లో ఉంటుంది కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను చెరసాల పాలై ఇంటిని, మీరు నన్ను పరామర్శించడానికి రాలేదు. నేను రోగినే ఇంటిని, నా దగ్గరికి మీరు చూడరాలేదు. నేను దిగంబరినే ఇంటిని, నాకు వస్త్రాలు మీరు ఇవ్వలేదు. నేను ఆకలి కొంటిని, నాకు ఆహారము పెట్టలేదు. ఎవరికైనా నా నామంలో మీరు ఎవరికన్నా పెడితే నాకు పెట్టినట్టే. నేను ఫస్ట్ బర్త్డే కానీ ఏది కానీ అంటే ఆడంబరం అని కాదు, లేకపోతే పరిస్థితులను బట్టి లేదో పెట్టలేదనో కాదు. కానీ ఉన్నవాడు అంటే కాన్సెప్ట్ ఏంటంటే, నేను మా హాస్పిటల్లో కూడా అంతే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, ఉన్నవాడికి పెట్టడం కాదు. అసలు ఏమి లేని వాడికి, ఇప్పుడు నాకు తండ్రి తల్లి ఉన్నదనుకోండి, ఎగ్జాంపుల్ ఎవరికైనా నాకు ఇది కావాలని అడుగుతాం, నాకు ఈ బట్టలు కావాలి, నాకు ఈ బెలూన్ కావాలి, నాకు ఈ కేక్ కావాలని అడుగుతాం. తల్లి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా జవహర్ నగర్లో ఒక అనాథ శరణాలయం పోయాను. వాళ్ళకి ఏది పెడితే అది తినడం. వాళ్ళకి అమ్మ లేదు, నాన్న లేదు, అడిగే కోరికలు చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఖచ్చితంగా అంటే బర్త్డే చేసుకోవద్దని కాదు, కానీ నువ్వు సంపాదించే సంపాదన కానీ డబ్బు కానీ లేని వారికి పెట్టాలి. క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించాలి. అంటే డబ్బులు ఇచ్చేసి వదిలేర్చుకోవడము అలా కాదు. కానీ నాకున్న తపన ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, బర్త్డే చేసుకోకపోయినా వాళ్ళకి ఏం కాదు, కానీ పిల్లలకు నేర్పించాల్సింది విలువ ఏమి లేని వారికి పెట్టడం, అసలు వస్త్రాలే లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, ఆహారమే లేని వాడికి నెక్స్ట్ పూట ఏముంటుందో తెలియని వాడికి ఇవ్వడం. డబ్బు మనకి ఇస్తున్నాడు దేవుడు అంటే లేని వారిని చూసుకోమనే దాని అర్థం. అంటే మనం ఎదిగిపోవడం అని కాదంట. అందుకే జాబ్ వచ్చినప్పుడు కూడా మేము అనుకున్నది ఏంటంటే, నీ వస్త్రాలు మారచ్చు, నువ్వు ఉండే కారు మారచ్చు, నువ్వు ఉండే బిల్డింగ్ మారచ్చు, కానీ నీ లోపల నువ్వు ఏ రాయి నుంచి చెక్కబడ్డావో, నీవు ఏ దాంట్లో నుంచి వచ్చావో అనేది మాత్రం మర్చిపోకుండా ఆ దేవుని ప్రేమను క్రియల్లో చూపించాలి. మనకు ఫోటోలు అవసరం లేదు, పబ్లిసిటీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మన పిల్లల్ని కూడా తీసుకుపోయి మనం ఏదో గొప్పగా 4 ఏటలు వేసి ఉన్న వాళ్ళకి పెట్టడం కంటే ఆ పూటకు లేని వారికి పప్పన్నం పెట్టినా దేవుడు మెచ్చుతాడు. దేవుని చిత్తంలో చేసిన ఏదైనా సరే దేవుణ్ణి మెప్పించేది, దేవుని సంతోషపరిచేది చేయాలి. నేను ఒకటే తీర్మానించుకున్నాను, ముగిస్తున్నాను. మనుషులను దేవుని సంతోషపరిచే విషయంలో మనుషులు బాధపడ్డా నొచ్చుకున్నా పట్టించుకునేది లేదు. దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. వాళ్ళు నొచ్చుకున్నా సరే, నా కుటుంబ సభ్యులు నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. ఒకప్పుడు రానిలేదు, కానీ ఇప్పుడు దేవుణ్ణి వాళ్ళు ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేయమని అడిగే స్థితి దేవుడు నిలబెట్టాడు. నువ్వు అసలు ఇంట్లోకే రావద్దు, నీకు ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి కట్టు బట్టలతో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నీకు ఆ దేవుడు కావాలా, నీకు అమ్మ కావాలా? నాకేం అర్థం కావట్లేదు దేవుడిని నమ్ముకున్న తర్వాత. కానీ ఆ దేవుడు ఎప్పుడు కూడా వమ్ము చేయలేదు. అందులో నా గొప్పతనం లేదు. నాలాంటి వాడిని కూడా, పనికిరాని వాడిని కూడా దేవుడు మార్చాడు. చెప్పొచ్చేది ఏంటంటే, బర్త్డేలు ఒక జన్మదినం కంటే మరణదినం శ్రేష్టము. బిడ్డ పుట్టగానే గొప్ప కాదు, ఆ బిడ్డను క్రీస్తు కొరకు పెంచినప్పుడు, ఆ బిడ్డ మంచి ఉన్నత స్థితిలో దేవుని కొరకు గొప్పవారైనప్పుడు, ఆ నోవాహు ఎలా అయితే తన బిడ్డల్ని మార్గంలో నడిపించాడో అప్పుడు తల్లిదండ్రులకు మంచి పేరు. ఆ బిడ్డలు పెద్దగా అయ్యి దేనికి పనికి రాకుండా ఉన్నప్పుడు నువ్వు ఎంత వారికి ఫారెన్ పంపించినా, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చినా, వారికి విలువలు లేకుండా, ఆత్మీయత లేకుండా పెరిగితే వారిని నేను చూసుకుంటారు. ఆ వృద్ధాశ్రమంలో నిన్ను వేస్తారు. వారికి విలువలు నేర్పితే మన వృద్ధాశ్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. క్రీస్తు ప్రేమ వారికి నేర్పాలి. కాబట్టి చెప్పేది ఏంటంటే, మీరున్న దాంట్లో మనం ఆడంబరాలకు ఎక్కువగా పోకుండా, పేదవాళ్ళు ఉన్నారు, అనాథలు, దిక్కులేని వారికి నేను దేవుడనే ఉన్నాను. కాబట్టి ఆ దిక్కులేని వారికి మరి దేవుడే వచ్చి డైరెక్ట్ ఇస్తాడా? ఎట్లిస్తాడు? ఒక మనిషి దేవుడి ద్వారా, ఇప్పుడు నేను చెప్పాను, అయ్యగారిని రమ్మని చెప్పాను,
దేవుడి ప్రేరేపణ లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళ. అది ఏదేమైనా సరే, వాతావరణం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వేరే బిజీ షెడ్యూల్ మీటింగ్ కావచ్చు, అంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. మీరు ఇక్కడ అందరం ఉండడం దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ఎవరికైనా సహాయం చేయాలన్న మాట అయినా, డబ్బు అయినా, ఏదైనా ఇంకొక వ్యక్తి ద్వారానే దేవుడు చేస్తాడు. అందుకే ఒక దైవజనుడు అంటాడు, మనిషి లేకుండా దేవుడు ఏం చేయలేడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇప్పుడు మీకు మన అందరం వాక్యం ఏంది, దేవుడిని ఒక మనిషిని వాడుకున్నాడా లేదా? తన పూరగా వాడుకున్నాడా లేదా? అంటే దైవ మాట రావాలన్నా ఒక మనిషి కావాలి. దేవుడు లేకుండా ఆ మనిషి ఏం చేయలేడు. అర్థమైందా? అంటే దేవుడు లేకుండా మనం ఏం చేయలేము. ఒక మనిషికి మనం సహాయం చేయాలంటే నువ్వు చేయగలిగి ఉండి, నువ్వు చేయగలిగిన సహాయం ఖచ్చితంగా ఏం చేయాలి? చేయాలి. నీ పొరుగువాడికి ఏదైనా సహాయం నువ్వు చేయగలిగిన సామర్థ్యం ఉంటే చేయాలా వద్దా? ప్రార్థన చేసి వదులుకోవాలా చేయాలా? నీకు చేయగలిగే సామర్థ్యం ఉంది, తలంత ఉంది, బలం ఉంది, చేయాలా వద్దా? మేలు చేయగలి నిరిగి చెయ్యని వానికి ఏం కలుగునుంది? ఆశీర్వాదం కలుగునుందా? శ్రమ కలుగు, శాపం కలుగు. కాబట్టి మనం మేలు చేసే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మేలు. మాట సహాయం అయితే మాట సహాయము, ప్రార్థనా సహాయం అయితే ప్రార్థనా సహాయము. నిన్ను దేవుడు దీవిస్తే ఆర్థికంగా సహాయం చేయగలిగిన పరిస్థితి, స్థితి ఉంటే నువ్వు ఆర్థిక సహాయం కూడా చేయి. కాబట్టి దేవుడు నా కుటుంబం పట్ల చేసిన మేలును బట్టి దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించినా, ఎంత చెప్పినా, ఎంత కన్నీటితో చెప్పినా సరిపోదు. నన్ను ప్రేమించి దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన ఆప్తులు, ఆత్మీయులందరికీ కూడా మనస్ఫూర్తిగా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికి కొంత సాక్ష్యం తీర్చున్నాను.